హాయ్ వ్యూవర్స్. ఈరోజు సోషల్ మీడియాని ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో బయటపడినటువంటి ఏవైతే ఘోరాలు ఉన్నాయో షేక్ చేసింది సోషల్ మీడియాని. ఇదిగో పలానా గుడిలో ప్రసాదం తింటే పిల్లలు పుడతారంట, ఇదిగో పలానా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే అక్కడ త్వరగా బిడ్డలు పుట్టే ఛాన్స్ ఎక్కువ అంట, ఇదిగో పలానా గుడి దగ్గరికి వచ్చేసి ఉపవాసం ఉంటే, ఇదిగో పలానా చోట వచ్చేసి మంత్రం ఏదో పాటిస్తే, ఇదిగో పలానా చోట కొలంలో మునిగితే, పలానా చోట వచ్చేసి వ్రతం చేస్తే ఇలా చెప్పుకుంటూ పోతే గొడ్రలనే ముద్ర వేసి ఆడవాళ్ళని ఘోరాతిఘోరంగా దారుణంగా ఈ సమాజం వేధిస్తూ ఉంది. ఈ వేధింపులు తట్టుకోలేక అత్తింటోళ్ళు చెప్పిందో, పుట్టింటోళ్ళు చెప్పిందో, మొగుడు చెప్పిందో, టీవీలో చెప్పిందో, మీరు చెప్పిందో, నేను చెప్పిందో వినేసి ఆ జాతకాలు నమ్మి ఈ జాతకాలు నమ్మి ఆ రాయి ఈ రాయి అది ఇది అంటూ పాపం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పాపం అన్యాయంగా బలైపోతున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి డాక్టర్ నమ్రత భాగవతంతో బయటపడ్డాక అటువంటి ఆడవాళ్ళు రిలీజ్ అవుతున్నారు, ఆ ఆడవాళ్ళని కట్టుకున్న మగవాళ్ళు రిలీజ్ అవుతున్నారు, అత్త మామలు అమ్మ నాన్నలు ఈ సొసైటీ మొత్తం రిలీజ్ అవుతున్నారు. ఇక మీదట ఎప్పుడూ కూడా ఎవరిని కూడా తొందరపడి మనం మాట అనవద్దు. నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు పట్టరు, ఆడికెళ్తే పిల్లలు పడతారు, ఏడికెళ్తే పిల్లలు పడతారు అని అనొద్దు. వాళ్ళకి ఏదైనా జరగదని జరిగితే ఆ పాపం మనదే అని రిలీజ్ అవుతున్నారు. ఇక ఈ జనరేషన్ వాళ్ళు అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా అన్ని ఇదే పోస్టులు నేను చూశాను. ఏమని, పెళ్ళంటేనే 1,00,000 దరిద్రాలు ఉంటున్నాయి, పెళ్ళొద్దు, లివింగ్లో ఉందాం, ఎప్పుడు కంటే అప్పుడు విడిపోదాం, పిల్లలుగా వద్దు. పిల్లలు కూడా ఇదిగో ఎవరికి పుట్టిన వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇవ్వటాలు, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు పుట్టకపోవటాలు. ఇది తలనొప్పులని ఎందుకు? సెక్స్ చేసుకునేటప్పుడు కండోమ్ యూస్ చేద్దాం. ఒకవేళ అనుకోకుండా కండోమ్ యూస్ చేయలేదంటే ప్రెగ్నెన్సీ రాకుండా పిల్లేది ఉంటుంది కదా, బిల్లలు అవి మింగుదాం అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. అందుకే క్లాట్లిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాను. ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ముందు వెనక మొత్తం కూడా ఆలోచించుకున్న తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో మనం కూడా ఉన్నావేమో, రేపు మనం కూడా ఎలాగనేమో, వద్దురా బాబు లక్షలు కూడా పెట్టి ఎవరెవరికో పుట్టిన పిల్లలను మనం పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? లక్షల్లో ఖర్చు పెట్టి రేపటి రోజు హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి మన ద్వారా పుట్టే బిడ్డలే మనకెందుకు? వద్దు. అన్నీ సవ్యంగా ఉండే బిడ్డ పుడితే మన బిడ్డ కాదు కూడదన్నప్పుడు ఇలాగే బతికేద్దామని పెళ్ళైన వాళ్ళు. ఇక పెళ్ళి కాని వాళ్ళు అయితే ఏం పర్లే, పెళ్ళి ఈ భరణం, పెళ్ళి కాకుండా వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. పెళ్ళి అయితే భరణం వల్ల తలనొప్పులు ఇవన్నీ వద్దు, పెళ్ళి అవ్వకుండా ఎంజాయ్ చేద్దాం, ఆ డబ్బులతో హ్యాపీగా బతికేద్దాం. అంటే సిస్టమ్ ఎలా మారిపోయిందంటే ఎక్కడో ఎవరో చేసిన ఒక తప్పు సొసైటీ మొత్తం ఆలోచింపజేసి చివరికి మన వ్యవస్థనే చిన్న భిన్నం చేసేస్తూ పోతుంది ఈ నమ్రత లాంటి దుర్మార్గుల వల్ల, చెడ పురుగుల వల్ల.